నైరుతి దోషం. హ్మ్. ఆ ఇంటిని పట్టి పీడిస్తుంటే, ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? మనం ఈ ప్రాణాంతక వాస్తు దోషాలు అనే సిరీస్‌లో రకరకాల దోషాల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇంట్లో ఎత్తు పల్లాల గురించి మనం ప్రముఖంగా మాట్లాడుకునేప్పుడు నైరుతి చాలా హైట్ ఉండాలి. అంటే నైరుతిలో ద టాప్ మోస్ట్ పొజిషన్, ఓకే. హైయెస్ట్ పొజిషన్ నైరుతిలో మాత్రమే ఉండాలి. హ్మ్. పల్లం అనేది మనకి ఈశాన్యంలో మాత్రమే ఉండాలి అని శాస్త్రం చెప్పబడింది. హ్మ్. కానీ దీని ఇంటర్ప్రిటేషన్ ఎలా అయిపోయిందంటే హైట్ అనంగానే బరువు అవును. అనేది. అంటే ఈశాన్యం పల్లం అనంగానే తేలిక. అక్కడేం బరువు పెట్టకూడదు. హ్మ్. ఇట్లాంటి ఈ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయింది. అంటే దీన్ని మనం అర్థం చేసుకునే కోణం డిఫరెంట్‌గా అయిపోయింది. ఓకే. శాస్త్రంలో చెప్పింది మనకి నైరుతిలో ఎత్తుగా ఉండటం, ఈశాన్యంలో పల్లంగా ఉండటం హ్మ్. అనేది మాత్రమే. దీనికి అంటే మేము సబ్జెక్ట్‌లో మనం రకరకాల ప్రయోగాలు చేసేటప్పుడు కూడా నా ఇంట్లో మొత్తం టోటల్ కప్‌బోర్డ్స్ అన్ని నిర్మాణం చేసేటప్పుడు కొన్ని వేల కిలోల, వేల కిలోల ఈ యొక్క అంటే మా ఇంట్లో కప్‌బోర్డ్స్ నిర్మాణం జరిగేటప్పుడు ఈ ప్లైవుడ్ షీట్స్ ఉంటాయి కదా! కొన్ని వేల కిలోలు నేను ఇంటి యొక్క ఈశాన్య ఆవరణలో, ఇంటి యొక్క ఈశాన్యంలో, ఈశాన్య ఆవరణలో అంటే ఇంటి బయట ఈశాన్యంలోను, ఇంటి లోపల ఈశాన్యంలోను వేయడం జరిగింది. హ్మ్. కానీ దీనికి ఇంపార్టెంట్‌గా మనకు కావాల్సిన నైరుతిలో హైట్ అనేది మనం మెయింటైన్ చేయడం జరిగింది. హ్మ్. అంటే ఇలా మనకు సుమారుగా ఒక 4 మంత్స్, 5 మంత్స్ మనకి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయ్యేప్పటికి ఓకే. దాని యొక్క ఎటువంటి ప్రభావం లేదు అని చెప్పొచ్చు. హ్మ్. అంటే ఇది సింపుల్‌గా ఏంటంటే మనం నేర్చుకునేప్పుడు మా గురువుల దగ్గర నేర్చుకునేప్పుడు వింటాం. "అరే నాన్న మనకి శాస్త్రం చెప్పింది ఇదిరా. నైరుతిలో హైట్ ఉండాలి. ఈశాన్యంలో పల్లం ఉండాలి. అంతేగాని బరువులు కాదురా" అని చెప్తారు. కానీ దాన్ని మనం ప్రాక్టికల్‌గా కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా! అవును. చూసిన తర్వాతే మనం కూడా మనకు కాన్ఫిడెన్స్ వచ్చేది సబ్జెక్ట్ మీద. ఓకే. గత 25 సంవత్సరాల్లో ఈ యొక్క సబ్జెక్ట్‌ని ఇంత అద్భుతంగా మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆ యొక్క ఆ సబ్జెక్ట్ మీద మనం ప్రాక్టికల్‌గా చేసినవి ఓకే. కొన్ని వేల కేసుల్లో సక్సెస్ సృష్టించినవి కూడా ఉన్నాయి. ఓకే. అంటే మనం ఇంపార్టెంట్‌గా శాస్త్రంలో చెప్పినట్లుగా ఇంటి యొక్క నైరుతి భాగం నుంచి అంటే ఇప్పుడు జనరల్‌గా మనం ఇండిపెండెంట్ హౌస్ అనుకుందాం. హ్మ్. కింద ఇల్లు కట్టుకున్నాం. మనకి చుట్టూతా ప్లేస్ ఉంటది కదా! అవును. 4 వైపులా. హ్మ్. మన యొక్క నైరుతి భాగం టాప్ మోస్ట్ హైట్ ఉండాలి. ఫ్లోరింగ్. ఓకే. అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి పల్లం. ఓకే. మళ్ళీ నైరుతి నుంచి వాయువ్యం వైపు పల్లం. మళ్ళీ ఆగ్నేయం నుంచి ఈశాన్యం వైపు, వాయువు నుంచి ఈశాన్యం వైపు. అంటే టాప్ మోస్ట్ హైట్ నైరుతిలో ఉండాలి. ఆగ్నేయంలో నెక్స్ట్, వాయువ్యంలో థర్డ్, అన్నిటికన్నా లీస్ట్ మనకి ఈశాన్యంలో. అంటే అన్నిటికన్నా బాగా పల్లము మనకి ఈశాన్యంలో రావాలి అని చెప్పొచ్చు. అట్లాగే మళ్ళీ మనం టెర్రస్ మీదకెళ్ళేప్పుడు కూడా హ్మ్. సేమ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు అపార్ట్‌మెంటే ఉందనుకుందాం. లేదు ఒక ఇండిపెండెంట్ హౌసే ఉంది. ఇండిపెండెంట్ హౌసు మెట్ల మీద ఒక ట్యాంక్ హైట్‌లో కట్టేస్తారు. అది అవును. దక్షిణం మధ్య భాగం అవ్వచ్చు. హ్మ్. ఓకే. లేదా పడమర మధ్య భాగం అవ్వచ్చు. పెట్టేస్తారు. పెట్టేసి నైరుతిలో మాత్రం ఒక పెంట్ హౌస్ నిర్మిస్తారు. అవును. అంటే దానికన్నా హైట్ తక్కువ ఉంటది ఇది. ఇది దీన్ని నైరుతి దోషం కింద పరిగణించాలి. చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివి ఉన్నాయి. కొన్ని వందల ఇళ్ళుంటాయి. వాటి చెక్ చేసుకోండి. ఓకే. నేను నైరుతి దోషం కింద పరిగణిస్తాం. నైరుతి అంటే మనం ఇంతకు ముందు ఎపిసోడ్‌లో మాట్లాడుకున్న నైరుతి దోషం అంటే ఒకసారి వాటి చెక్ చేసుకోండి. తీవ్ర పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటది. అంటే మనం టెర్రస్ మీద చూసుకున్నప్పుడు కూడా నైరుతి దాంట్లో మాత్రం నైరుతిలో మాత్రమే టాప్ హైయెస్ట్ పొజిషన్ ఉండాలి. అంటే మనం అక్కడ ఏదన్నా ఒక పెంట్ హౌస్ గాని, ఒక రూమ్ గాని నిర్మించినప్పుడు ఆ యొక్క రూమ్ హైట్ ఈ యొక్క ట్యాంకుల కన్నా, ఈ యొక్క మెట్ల మీద నిర్మించే ఒక షెడ్ కన్నా గూడా, అలాగే లిఫ్ట్ యొక్క రిపేర్ రూమ్ ఉంటది కదా! ఆ రూమ్ కన్నా, ఏటీఎం రూమ్ కన్నా కూడా హైట్ ఉండేలాగా మనం నిర్మాణం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితేనే మనం పర్ఫెక్ట్‌గా ఉంటది. చాలామంది వాస్తు సిద్ధాంతులు ఏం చెప్తున్నారంటే, నైరుతి స్థానానికి అధిపతి నైరుతి రాక్షసి. నిరతుడు. నిరుతుడు. అతను బరువు అంటే ఒంటి మీద ఒక మనిషిని ధరిస్తూ ఉంటాడు కాబట్టి, అవును. అవును. నైరుతిలో గూడా బరువేయాలని చెప్తున్నారు గురుదేవా. హ్మ్. హ్మ్. దీనికి భిన్నంగా చెప్తున్నారు మీరు. హ్మ్. అదేనన్న ఇప్పుడు హైట్ పొజిషన్ అని చెప్తున్నాం గదా! అంటే హైటు అనే దాన్ని ఒక ఇంటర్ప్రిటేషన్ రాంగ్‌గా వెళ్ళింది అంతే. అంటే నిరతుడైన రాక్షసుడు ఆడ బరువేస్తే లేవకుండా ఉంటాడని ఓసారి రకరకాలు చెప్తా ఉంటారు. బట్ ఇంపార్టెంట్ మనం ఒకటే ఆలోచించాల్సింది ఇప్పుడు ఆ రాక్షసుడు
ఎవరి మీద ఎక్కాడో కూడా చూసాం కదా, మానవుడి మీద ఎక్కి కూర్చున్నాడు అంటే అక్కడ మరి ఆ విధంగా చూసినా కూడా అక్కడ హైట్ అనేది వచ్చింది కదా. ఒకటి ఇంటర్ప్రిటేషన్ రాంగ్గా రావడం వల్ల మనకి ఈశాన్యంలో దూది పింజలు కూడా వేయకూడదు అని చెప్పడం జరిగింది. ఓకే, ఒక గుండు సూది కూడా విపరీతమైన భయం సృష్టించేశారు. శాస్త్రం అలా ఎక్కడ చెప్పలేదు, అటువంటి భయాలకు లోను కావాల్సిన పని లేదు. ఓకే, మనం ఈశాన్యంలో ఎంత బరువు పెట్టినా ఓకే దానికన్నా హైట్, బరువు కాదు హైట్ మనం నైరుతిలో మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది వాస్తు సిద్ధాంతులు ఏం చెప్తున్నారంటే నైరుతి దోషం ఉన్నా సరే కానీ ఆ ఇంట్లో జంతు బలి లాంటిది, భోజనాలు లాంటివి అంటే ఆహార దానం లాంటిది ఏదైనా చేస్తే శాంతి పడతాయి అంటున్నారు. ఇది యథార్థమేనంటారా? నైరుతి దోషం అంటే జంతు బలి ఒకసారి చేస్తే సరిపోదు, జంతు బలి ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఓకే, అంటే ఆ ఇల్లు ఎప్పుడు బలి కోరుతూనే ఉంటుంది అని చెప్తాం. అంటే నైరుతి దోషంతో పెట్టుకోవడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. అంటే జనరల్గా ఏంటంటే వాస్తు శాస్త్రం మీద ఎప్పుడన్నా ఛాలెంజ్లు వచ్చినప్పుడు ఒకటే చెప్తాం అన్నమాట. అంటే మీ ఇంట్లో ఈశాన్యంలో కానీ ఓకే ఎక్కడ కూడా సంపుగింపు ఏం లేకుండా నీ ఇంటి యొక్క నైరుతిలో ఒక 6 అడుగుల గొయ్యి తవ్వి ఒక 6 నెలల పాటు అక్కడ నువ్వు ఉండి మాకు జీవించి కనపడని చెప్తాం అన్నమాట. అంటే దీని ఒక ఛాలెంజింగ్గా చెప్తాము. అటువంటిది జరగవు కాబట్టి, ఉండలేరు కాబట్టి, అది ప్రాణాంతకం కాబట్టి అటువంటి ఛాలెంజ్ చెప్తాం. కాబట్టి ఏంటంటే నైరుతి దోషం ఉంచుకొని మనం అవేవో చేస్తే పరిహారాలు చేస్తే అది అయిపోద్ది అనుకుంటే అలా అనుకోవద్దు. అద్భుతమైన సైన్స్ వాస్తు అనేది. ఓకే, సైన్స్ అనే దానికి ఎప్పుడైతే మనం ఒక నెగిటివ్ డైరెక్షన్లో ఒక ప్రాబ్లం చేసామో దాన్ని బ్యాలెన్సింగ్ చేయడం ఇంపార్టెంట్. అంతేగాని దానికి ఏదో పరిహారం చేసుకుంటే అది అయిపోద్దని మాత్రం పరిహారాలు, వాస్తు పరిహారాలు లేవు. ఒకటే చెప్తున్నాను అన్న, వాస్తు ఎంత పెద్ద సిద్ధాంతం అయినా సరే మీకు ఏదో చెప్పాడు అంటే అది మూర్ఖత్వం. మీరు అటువంటివి వినద్దు. అంటే నేనేదో యంత్రం ఇస్తాను మీకు మొత్తం ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అంటే అటువంటిది ఏముండదు. అటువంటి నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మకూడదు. ఓకే, వాస్తు అనేది ఒక సైంటిఫిక్ బ్యాలెన్స్. ఓకే, మనం ఈ డైరెక్షన్లో పాజిటివ్, ఈ డైరెక్షన్లో ద్వారం పెట్టాలి, ఈ డైరెక్షన్లో నెగిటివ్, ఈ డైరెక్షన్లో పెట్టకూడదు, ఇక్కడికి మాత్రమే గొయ్యి తవ్వాలి, ఎందుకు తవ్వాలి అనేది కూడా సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయొచ్చు. కొన్ని నియమాలు మనం ప్రూవ్ చేయలేకపోవచ్చు ప్రస్తుతానికి, బట్ దిస్ ఈజ్ సైన్స్. ఓకే గురువుగారు, ఇంటి మీద పడ్డ వర్షపు నీరు నైరుతి మీద ధారలాగా పడితే అన్న ప్రాబ్లం ఉంటుందంటారా? నైరుతి నుంచి పడిపోకూడదు, వెళ్ళకూడదు అన్న. నైరుతి నుంచి బయటికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మనకి ఎప్పుడు కూడా అందుకే చెప్పింది, మనం ఎప్పుడు ఇంటి యొక్క పల్లం అన్నీ కూడా స్లోప్స్ అన్నీ కూడా నైరుతి నుంచి ఆగ్నేయం వైపు, నైరుతి నుంచి వాయువు వైపు, అట్లాగే మళ్ళీ ఆగ్నేయం నుంచి ఈశాన్యం వైపు, వాయువు నుంచి ఈశాన్యం వైపు, అంటే ఇదే విధంగా మనం స్లోప్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఈ విధంగా మాత్రమే వర్షపు నీరుని పారించుకోవాలి, అంతే. వేరే విధంగా అసలు మనం చేయడానికే లేదు, అంతే. ఇంకా గురుగారు నాకు పడమర ఇల్లుంది కాబట్టి నేను మొత్తం తీసుకొచ్చి పడమర వాయువులోకి స్లోప్ పెట్టుకొని, నో. ఓకే, నువ్వు ఈశాన్యంలో తీసుకెళ్ళు, ఈశాన్యంలో నానిట్రాప్ పెట్టుకో, అక్కడి నుంచి కింద నుంచి భూమిలో నుంచి నువ్వు ఈశాన్యం, నీకు పడమర రోడ్డు కాబట్టి పడమర వాయువులో వచ్చి అవుట్లెట్ పెట్టుకో. అంతేగాని మన ఇంటి పైన అంటే మన యొక్క నేల మీద పడిన వర్షపు నీరు అంతా కూడా మన ఇంటి యొక్క ఈశాన్యంలోకి ప్రవాహం జరగాల్సిందే. చాలా పల్లెటూరులో, గ్రామంలో గ్రామస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ వ్యవసాయ పనిముట్లు పెట్టుకోవడానికి ఇంటి బయట గోడ ఉంటుంది కదా, ఇంటి దాని బయట సన్సైడ్ అని ఒకటి వేస్తారు గురుదేవ. ఆ మూల మీద అంటే నైరుతి మూల తాకేటట్టు నేను చాలా ఇళ్లలో చేశాను. ఆ సన్సైడ్ అనేది నైరుతి మూలకు తాకేటట్టు ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి వస్తువులన్నీ పెడతారు. ఇది కరెక్టేనంటారా? అంటే అది ఆ సన్షేడ్ అనేది ఎంతవరకు పెరిగిద్ది, ఓకే, దానికి బ్యాలెన్సింగ్గా వాయువు వైపు కూడా పెరిగిందా లేదా, ఇవన్నీ కూడా చాలా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకవైపు పెరిగితే రాంగే, కరెక్టే. ఓకే, అంటే నెగిటివ్ డైరెక్షన్లో పెరిగితే రాంగే. కానీ పాజిటివ్ డైరెక్షన్లో కూడా అక్కడ పెరిగి ఉంటే కనుక దానికి బ్యాలెన్సింగ్ అయిపోద్ది. మనం మెట్లు అనే మా చాప్టర్లో మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే పడమర నైరుతిలో మెట్లు కట్టావో కంపల్సరిగా పడమర వాయువులో మనం స్లాబ్ ఎక్స్టెన్షన్ చేయాలి అని మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ సన్ షేడ్స్ అన్నీ కూడా ఇట్లాంటివి కూడా నైరుతి రాంగ్ డైరెక్షన్లో ఎప్పుడైతే పెంచుతామో మనం పడమర వాయువులో కూడా పెంచామా లేదని చూసుకోవాలి. అటువంటివన్నీ కూడా బ్యాలెన్సింగ్ అనేది కంపల్సరీ. బ్యాలెన్సింగ్ లేకుండా ఉండడం మంచిది కాదు. పాజిటివ్ డైరెక్షన్లో పెంచినప్పుడు నెగిటివ్ డైరెక్షన్లో పెంచాల్సిన అవసరం లేదు. గురుగారు, వాస్తు సిద్ధాంతులు ఏం చెప్తున్నారంటే మా ఇంట్లో తరచుగా మరణాలు జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి శవం వస్తుంది కాబట్టి నైరుతి దోషం ఉందని చెప్తున్నారు. అంటే ఇంటికి శవం వస్తే నైరుతి దోషం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందంటారా? అంటే జనరల్గా నైరుతి దోషాన్ని హత్యలు, ఆత్మహత్యల కింద మనం పోలుస్తాం. ఓకే,
నైరుతి దోషం ఒక్కటే కాదు, ఇప్పుడు ఆగ్నేయ దోషం కూడా, అంటే ఆగ్నేయంలో 1కి 2, 2కి 3 దోషాలు ఉన్నప్పుడు ఇంటి యజమాని అసక్తుడగుట అని చెప్పబడింది. అలాగే యజమానురాలి చేతికి ఇంటి యొక్క పెత్తనం వెళ్తుంది అని ఉంది. అంటే యజమాని చనిపోయి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వైదవ్యం అని కూడా రాయబడింది. ఓకే, అంటే వైదవ్యం మరి ఇంటి యజమాని చనిపోతేనే కదా. కాబట్టి ఆగ్నేయ దోషం వల్ల కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈశాన్య దోషం వల్ల ముఖ్యంగా యాక్సిడెంట్ రూపంగా మరణాలు జరగటం. ఓకే, సడన్ డెత్స్, చిన్న వయసులో చనిపోవడం, దాని వంశనాశనం అంటాం. కాబట్టి ఏంటంటే ఓన్లీ నైరుతి దోషం వల్ల మాత్రమే మరణాలు సంభవిస్తాయి అంటే కాదు. ఓకే, ఆగ్నేయ దోషం వలన సంభవిస్తే, ఈశాన్య దోషం వలన సంభవిస్తే, మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. మన ఇంటికి వచ్చిన ఒక నోటీస్ని బట్టి, కోర్టు నోటీస్ని బట్టి మన యొక్క ఇంట్లో ఎటువంటి దోషం ఉందో చెప్తామని. అట్లాగే జరిగిన మరణాన్ని బట్టి కూడా మనం ఎటువంటి దోషం ఉందనేది కూడా మనం లెక్క కట్టచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. హరి ఓం శివం.